ఏప్రిల్ 8, 1929 ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో నల్ల చట్టంపై చర్చ జరుగుతోంది. ఉన్నట్టుండి ఒక పెద్ద శబ్దం. అసెంబ్లీ అంతా పొగతో నిండిపోయింది. బాంబులు విసిరిన వారు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్. ఆశ్చర్యం ఏంటంటే ఆ బాంబులన్నీ ఎవరూ లేని చోట పడున్నాయి. బాంబులతో పాటు వారు కొన్ని కరపత్రాలను కూడా గాలిలోనికి విసిరారు. చెవిటి వారికి వినిపించాలంటే శబ్దం గట్టిగా ఉండాలి అని ఆ కరపత్రాల్లో రాసింది. నిజానికి తలుచుకుంటే వారు తప్పించుకోగలరు. కానీ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. వారి లక్ష్యం చంపడం కాదు, కోర్టులో తమ వాదనలను వినిపించి దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తిని నింపడం. అందులో వారు సక్సెస్ అయ్యారు. ఆ భయంతోనే బ్రిటిష్ వారు వీరికి మరణశిక్ష విధించారు.